హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా స్టైల్లో మష్రూమ్ బిర్యానీ చేస్తున్నాను. చూసేద్దామా తయారు చేయ విధానము. ముందుగా మష్రూమ్ తీసుకొని వాటర్లో బాగా కడగాలండి. టూ టైమ్స్ కాదు, అక్కడంతా మష్రూమ్కి అంతా బ్లాక్గా మట్టి ఉంటుంది. అది పోయేంతవరకు బాగా వాటర్తో క్లీన్ చేయాలి. అలా చేసినా కూడా నేను చూడండి ఒక 3 టైమ్స్ ఏమో కడుగుతున్నాను, అయినా బ్లాక్ పోవడం లేదు. బ్లాక్గా అలా పోకపోతే మష్రూమ్కి లేయర్ లాగా ఉంటుంది బ్లాక్ అంతా. ఆ లేయరు తీసేయచ్చు. నేను తీయేస్తున్నానండి. ఎంత కడిగినా పోలేదు అది. ఇంకా సరేలే అని చెప్పి లేయర్ అంతా తీయేస్తున్నాను, మష్రూమ్కి ఉండే లేయరు. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఆ దేవుని. క్లీన్ చేసేసాను, అంత లేయర్ అంతా తీసేసాను. మళ్ళీ ఒకసారి వాటర్లో బాగా వాష్ చేయండి. చేసిన తర్వాత దాన్ని ఇట్లా నిలువుగానే స్లైడ్గా కట్ చేసుకోండి. కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోండి. నేను కొంచెం పెద్ద సైజులోనే కట్ చేస్తున్నాను, ఎందుకంటే అవి మళ్ళీ ఉడికేకి కొద్దిగా స్మాల్ సైజుకి అయిపోతాయి. అందువల్ల కొంచెం బిగ్ సైజులోనే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మంచి నీళ్ళలో దాన్ని వేసి కొద్దిగా సాల్ట్ వేయండి, ఒక 2 స్పూన్స్. అలా ఒక 10 మినిట్స్ పెట్టేయండి. మనము అంతలో దానికి కావాల్సినవి ఆనియన్ కట్ చేసుకుంటున్నా. ఆనియన్ కూడా నిలువుగానే కట్ చేసుకోండి. చిల్లీస్ కూడా నిలువుగానే కట్ చేసుకోండి. టమాటాని కొద్దిగా చిన్న పీసులుగా కట్ చేసుకోండి. ఒక 2 టమాటా వేస్తున్నాను నేను. కడాయి పెట్టుకొని దాంట్లోకి 1 స్పూన్ నెయ్యి వేసి కొద్దిగా ఆయిల్ వేస్తున్నా. మసాలా దినుసులండి, దాని లవంగము, మిరియాలు 5 వేస్తున్నాను, ఏలచ్చి వేస్తున్నాను, బిర్యానీ ఆకు వేసాను, చెక్క వేసాను, ఇంకా ఆనియన్ వేస్తున్నాను. అది కొద్దిగా గోల్డెన్ కలర్లో వచ్చేకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అవునండి, చిల్లీస్ని కొద్దిగా వేసుకోండి ఊరికే ఫ్రైకి, అవి మళ్ళీ మెత్తగా అయిపోతాయి ఫ్రై అయ్యేకి. నేను కొన్ని వేసాను, కొన్ని అలాగే పెట్టాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. ఈ పేస్ట్ కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి.
టమాటా ముక్కలు వేసేస్తున్నాను. టమాటా ముక్కలు బాగా ఉడకాలండి. అది పైన లేయర్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి టమాటా ముక్కలు. దాంట్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోతుంది. కొంచెం గుజ్జు గుజ్జు అయింది అంతవరకు ఫ్రై చేయండి టమాటాని. లేకపోయిందండి. బాగా వేగనండి, లేకపోతే పచ్చి స్మెల్ వస్తుంటుంది. నీరంతా ఇంకిపోవాలి, టమాటాలో ఉండే వాటర్ అంతా. బాగా ఫ్రై అయిపోయింది. దాంట్లోకి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం. ఎందుకంటే చాలండి, మళ్ళా చిల్లీస్ వేసాం కదా, కారం ఎక్కువ అయిపోతుంది మళ్ళీ. గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వేసాను. ధనియా పౌడర్ అండి, ఇది 2 స్పూన్స్ వేసుకోండి. ఇవంతా మన టేస్ట్కి అండి. ఎలా కారం ఎక్కువ ఉండేవాళ్ళు కారం ఎక్కువ తింటారు, తక్కువ ఉండేవాళ్ళు తక్కువగా అట్లా వేసుకోండి. మా ఇంట్లో కొద్దిగా కారం ఎక్కువ తింటారండి. ఇదంతా కొంచెం వేగిన తర్వాత మష్రూమ్ పీసెస్ చేసుకున్నాం కదండి, అది వేయండి. ఇది మష్రూమ్ వచ్చి 250 గ్రామ్స్ ఏమో నిన్నాయి. వేస్తే సరిపోతాయిలే అని, మాకైతే సరిపోతుందండి. ముందుగానే రైస్, దీనికి బాస్మతి రైస్ అన్నా యూజ్ చేయొచ్చు, లేక నేనైతే నార్మల్ రైసే యూజ్ చేశాను. దాండి తగినంత సాల్ట్ వేసుకోండి, రుచికి సరిపోయేంత. లాస్ట్లో కర్డ్ అండి, కర్డ్ చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేనైతే ఒక 3 స్పూన్స్ వేస్తున్నాను.
చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి కర్డ్ వేసి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గ్రేవీ కొద్దిగా చిక్కపడేంత వరకు కొంచెం వేగనిద్దాం. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసాను. ఫైనల్గా రైస్ వేస్తున్నాను. ఫస్ట్లోనే రైస్ నానబెట్టుకోండి. మనం ఇవంతా చేసుకోకముందే రైస్ ఫస్ట్లోనే నానబెట్టుకుంటే బాగుంటుంది. నేను 1.5 గ్లాస్ వేసాను రైసు. దానికి తగినట్టు 3 గ్లాస్ వాటర్ వేసాను. నేను రైస్ కుక్కర్లో చేస్తున్నానండి. అదే లాస్ట్లో మనకు చిల్లీస్ కొద్దిగా మిగిలి పెట్టాను, అవి వేసాను. అయిపోయిందండి. ఒక 20 మినిట్స్ పడుతుంది, టైం తీసుకుంటుంది. 20 మినిట్స్ తర్వాత ఇలా వచ్చిందండి. చాలా బాగా వచ్చింది, పలుకు పలుకుగా చాలా బాగా వచ్చింది. దీనికి ఇది గ్రేవీ మసాలా కర్రీ కానీ లేకపోతే పెరుగు పచ్చడి కానీ బాగుంటుందండి. నేనైతే పెరుగు పచ్చడి చేశాను. చాలా బాగా వచ్చింది. మామూలు రైసే వాడానండి, మేము రోజు వేసే రైసే. చాలా బాగా వచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను.